లూకాసు వార్త 1వ అధ్యాయం 68 నుండి 75 వరకు మనందరం కలిసి చదువుదాం. 67 నుండి చదువుదాం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించు వారి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొనుటకును, మనము మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపననుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభు జన్మించడానికి ముందు జకరియా ఆయన ఆత్మపూర్ణుడై ప్రవచించిన ప్రవచనాన్ని మనం 68 నుండి 75 వచనాల వరకు చదువుకున్నాం. చదువుకున్నది సుదీర్ఘమైన వాక్యమైన నేను చిన్న తలంపులు మన ఎదుటున్న కొద్ది సమయంలో మీ మనసులో వేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి తలంపు ఏంటంటే ది పర్పస్ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క ఉద్దేశం చెప్తాను. రెండవదిగా జీవితంలో దేవుడు అనుగ్రహించిన బహుమానం, ద గిఫ్ట్ ఆఫ్ లైఫ్, ఈ రెండు చెప్తాను. మొదటిది ద పర్పస్ ఆఫ్ లైఫ్. జీవితానికి ఒక ఉద్దేశం, గురి ఉండాలి, తప్పకుండా ఉండాలి. గురి లేని బ్రతుకు సహజంగా బరి లేనిదిగా ఉంటుంది. ఎవరైతే గురి లేకుండా బ్రతుకుతారో వారు బరి లేకుండా బ్రతుకుతారు. ఇంకా విచ్చలవిడిగా బ్రతికితే బరి తెగించి బ్రతుకుతారు గురి లేనివారు. కానీ జీవితానికి గురి ఏ రీతిగా ఉండాలో ఈ వచన భాగాలు మనకు నేర్పిస్తున్నాయి. ఏంటి గురి అని అంటే, జీవితానికి గురి ఏంటి అని 75వ వచనం, అనగా ఇది చివరిలో భాగాన్ని నేను చదువుతున్నాను. మనము శత్రువుల చేతి నుండి విడిపించబడి, ఇది మొదటి గురి. దేవుడు మనకు జీవితాన్ని ఇవ్వడానికి గురి ఏంటి అంటే, శత్రువుల చేతిలో నుండి మనం విడిపించబడాలి. రెండవది, మన జీవితకాలమంతయు నిర్భయులమై, అంటే మనం జీవితకాలమంతా భయం లేకుండా ఉండాలి, అంటే నిర్భయులుగా ఉండాలి. మూడవది, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించాలి. ఇందులో 3 గురులు కనబడుతున్నాయి, 3 గోల్స్ ఈ ఒక్క వచనంలో. మొదటి గురి, శత్రువుల చేతిలో నుండి మనం విడిపించబడాలి. రెండవ గురి చెప్పండి, జీవితకాలం అంతా నిర్భయంగా బ్రతకాలి. మూడవ గురి, ఆయన సన్నిధిని పరిశుద్ధంగా నీతిగా ఆయన సేవించాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, ఇక్కడ గురి, జీవితానికి గురి చెప్పాను. ఆ గురి కూడా ఎంతకాలం వరకనుంది? ఇప్పుడు మనం చదివింది అదే జీవితకాలం అంతా. చాలాసార్లు మనం చేసే పొరపాటు ఏంటంటే, ఆదివారానికి గురి పెట్టుకుంటాం, చర్చికి వచ్చే టైం వరకు గురి పెట్టుకుంటాం. బైబిల్ అలా చెప్పడం లేదు. ఒక గురి దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఎంతకాలం? జీవితకాలం అంతా గురి కలిగి ఉండాలి. ఎందుకు అంటే, జీవితం అనేది దేవుడిచ్చిన వరం. లైఫ్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్. జీవితం దేవుడు అనుగ్రహించిన వరం.
ఈ జీవితాన్ని సవ్యంగా వాడుకోవడం. అందుకే ఒక ఆయన ఇలాగన్నాడు, యువర్ పాస్ట్ ఈజ్ ఏ వేస్ట్ పేపర్, యువర్ ప్రజెంట్ ఈజ్ ఏ న్యూస్ పేపర్, యువర్ ఫ్యూచర్ ఈజ్ ఏ క్వశ్చన్ పేపర్. సో రీడ్ అండ్ రైట్ కేర్ఫుల్లీ, అదర్వైజ్ యువర్ లైఫ్ విల్ బీ ఏ టిష్యూ పేపర్. నీ గత జీవితం వేస్ట్ పేపర్ లాంటిది, నీ ప్రస్తుత జీవితం న్యూస్ పేపర్ లాంటిది, నీ భవిష్యత్తు జీవితం క్వశ్చన్ పేపర్ లాంటిది. నువ్వు దాన్ని జాగ్రత్తగా ఆలోచించి జవాబులు రాయకపోతే నీ జీవితం టిష్యూ పేపర్ లాంటిది అయిపోద్ది. టిష్యూ పేపర్ అంటే వాడుకొని అవతల పడేయటం. కాబట్టి అలా ఉండకూడదని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మన జీవితం యొక్క ఉద్దేశం, ఉదాహరణకి ఫోన్ మనకుందంటే దానికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఫోన్ యొక్క ఉద్దేశం చెప్పండి? మన ఇంట్లో కుంకుడుగాయలు కొట్టుకోవడానికి కదా. ఫోన్ తీసుకొని ఏం చేసాం? ఫోన్కి ఒక ఉద్దేశం ఉంది. అది ఏంటి చెప్పండి? కుంకుడుగాయలు కొట్టుకోవడం, మాట్లాడుకోవడానికి కదా. కుంకుడుకాయలు కొట్టుకోరు కదా ఫోన్తో ఎవరు. దాని పర్పస్ అది కాదు. ఫోన్కి ఒక ఉద్దేశం ఉంది, పెన్నుకు ఒక ఉద్దేశం ఉంది. ఏంటిది? పెన్తో రాయాలి. ఇది తీసుకొని నేను చెవిలో చూపుకుంటానంటే తిప్పుకో, కానీ దాని ఉద్దేశం అయితే అది కాదు. ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది. జీవితానికి ఒక ఉద్దేశం ఉంది. జీవితాన్ని అనుగ్రహించిన దేవుడు మానవ జాతి పట్ల 3 ఉద్దేశాలు ఈ వాక్య భాగంలో తెలియచేస్తున్నాడు. మీకు శత్రువులు ఉన్నారు. మనకు శత్రువులు ఎవరు అంటే మన పక్కపేటోళ్ళు కాదు. మన శత్రువులు ఎవరు అంటే మన పక్కింటోళ్ళు కాదు. మన శత్రువులు ఎవరు అంటే భార్యాభర్త. కొంతమంది వారు ఒకరినొకరు శత్రువులుగా చూస్తుంటారు. ఒక ఆయన అన్నాడట, నేను మాత్రం శత్రువును ప్రేమించుము అన్న వాక్యం తూచా తప్పకుండా పాటిస్తున్నానండి అని అంట. ఎలా పాటిస్తున్నావయ్యా అంటే, ఏం లేదండి, నా భార్యను ప్రేమిస్తున్నాను అంటే. భార్యాభర్తలు కూడా ఒకళ్ళనొకళ్ళు శత్రువులు. ఇది కాదు బైబిల్లో చెప్పే శత్రువులు. దేవుని వాక్యములో విశ్వాసులకు 3 రకాలైన శత్రువులు ఉన్నాయి. 1 శరీరం, 2 లోకం, 3 సాతాను. విశ్వాసులకున్న శత్రువులు ఎవరు? శరీరం, లోకం, సాతాను. ఈ ముగ్గురు శత్రువులు మన మీదకి ఎప్పుడు దాడి చేస్తుంటారు. సాతానుని జయించడానికి యేసు ప్రభు రక్తాన్ని కార్చాడు. 2వది, లోకాన్ని జయించడానికి ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. 3వది, శరీరాన్ని జయించడానికి ఆత్మనిచ్చాడు. ఏమేమి ఇచ్చాడు చెప్పండి మళ్ళీ? సాతాన్ని జయించడానికి ఏం చేశాడు ఆయన? రక్తం. అందుకే ప్రార్థనలో కొంతమంది అంటారు, యేసు రక్తమే జయం. చెప్పండి. తర్వాత సిలువ రక్తమే జయం. తర్వాత అపవాది క్రియలు అనంతన. అంటే దేనివల్ల నాశనం అయ్యేది? రక్తం. మనమంటే కాదు. ఉడత ఊపులకి చింతకాయలు రాలో మనమంటే కాదు. ఆయన రక్తం చూసి సాతానుడు వెనక్కి వెళ్ళిపోయాడు, ఓడిపోయాడు. కాబట్టి మొదటిగా ఆయన రక్తం ద్వారా మనలను విడిపించాడు. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడొద్దు. ఇక్కడ ఇలా రాయబడింది. ఏమనంటే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, అక్కడ కడిగిన వానికి అని రాయబడింది. కాబట్టి రక్తం ద్వారా విడిపించాడు. ఇక్కడ ఈ శత్రువు ద్వారా విడిపించబడ్డ వాళ్ళు ఉన్నారా? ఆయన రక్తం ద్వారా విడిపించబడ్డ వాళ్ళు ఉన్నారా? ఆయన రక్తము ద్వారా నువ్వు ఇంకా విమోచించకపోతే నీవు ఆ సాతాన్ అనే శత్రువు నీ మీద దాడి చేస్తూనే ఉన్నాడు కూడా. నువ్వు ఎన్నిసార్లు సాతానికి అనంత నాశనం అన్నా వాడు దాడి చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ రక్తం నుంచి, ఆ సాతాను శక్తి నుంచి విడిపించబడాలంటే ఏం కావాలి? ఆయన రక్తం. నేను 7వ తరగతి చదివేటప్పుడు యేసు ప్రభువుని నా స్వంత రక్షకుడిగా అంగీకరించాను. అప్పుడు ఆయన పరిశుద్ధ రక్తం నన్ను కడిగింది, నన్ను విమోచించాడు ఆయన.
7వ తరగతిలో. ఆయన రక్తం నన్ను కడిగింది. నువ్వు ఇంకా రక్షించబడ్డావా, నేను చర్చికి వస్తున్నావా అని అడగట్లేదు, దశంభాగం ఇస్తున్నావా అని అడగట్లేదు, రక్షణ పొందావా. అది మొదటి శత్రువు సాతాను. రెండవ శత్రువు ఏంటి? లోకం. లోకం లోకం దాడి చేస్తూనే ఉంటుంది. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపడం. దీన్ని ఎలా జయించాలి? దేవుని వాక్యం ద్వారా జయించాలి. వాక్యం ఇచ్చాడు, చదువుతున్నారా? వాక్యం చదువుతున్నారా? మీరు వాక్యాన్ని చదవకపోతే మీరు లోకాన్ని జయించలేరు. దేవుని వాక్యం, దేవుడు లోకాన్ని జయించడం కొరకు ఇచ్చాడు. మూడవది శరీరం. మన శరీరమే మన శత్రువు. డిఎల్ మూడీ గారు ఆయన, నేను చాలామందిని జయించాను కానీ ఒక్క శత్రువుని నేను జయించలేకపోతున్నాను అని అంట. ఆ విలేకరులు అందరూ అడిగారట, సార్ ఎవరు సార్ అంటే, నేను తర్వాత చెప్తాను అన్నాడంట. అదే సార్ ఎవరు చెప్పండి అన్నాడంట. అయితే రాసుకోండి అన్నాడంట. ఎవరు అంటే, నాకు ఒక శత్రువు ఉన్నాడు, వాడి పేరు ఏంటంటే డిఎల్ మూడీ అన్నాడంట. అంటే నాకు నేనే శత్రువు. ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను. నా శరీరం దేవునికి లోబడటానికి ఇష్టపడట్లేదు. అందుకే కదా శరీర స్వభావము కలవారు దేవునిని సంతోషపరచలేరు. అంటే అది చేయాలనుకుంటాం, చేయలేకపోతాం. అదే వీక్నెస్, అదే బలహీనత. కాబట్టి ఆ శరీరాన్ని జయించడానికి దేవుడేమిచ్చాడు? ఆత్మనిచ్చాడు. ఈ మూడిటిని వాడుకోపోతే నువ్వు ఓడిపోతావు. శత్రువు ఎప్పుడైనా దాడి చేస్తాడు, ఏ టైంలో అయినా దాడి చేయొచ్చు. మా అమ్మ చిన్నతనంలో గుంటూరు జిల్లా వాళ్ళది, నంబూరు అనే ఊరు, ఈత కొడదామని కాలువలోకి దిగిందట. ఆవిడకు 7 సంవత్సరాల వయసులో. దిగేటప్పటికి జలగ పట్టుకుంది ఆవిడ్ని. ఆ జలగని ఆవిడికి తెలియదు. కొడుతుంటే డ్యాన్స్ వేస్తుంది అక్కడే. గబగబా పైకొచ్చి ఏడుస్తూ ఉంటే ఆ దారిని పోయే ఒక ముసలాయన ఆగి, ఏంటి చిన్న ఏడుస్తున్నావు? చిన్న అనేవాళ్ళు. మా అమ్మ మా ఇంట్లో అందరికంటే చిన్నది. అంటే ఏదో తాత అని ఏడుస్తూ ఉంటే, ఎగురుతూ ఉంటే గమనించాడు, జలగ పట్టుకుంది. జలగ అనేది దేనికి సాదృశ్యం అంటే చాలా గట్టిగా పడుతుంది. అందుకే బాగా గట్టిగా పట్టుకునే వాళ్ళు ఏమంటారు? ఏంట్రా ఇటు జలగలాగా పట్టుకున్నాడు అంటారు. ఇంకా ఎందుకు అంటారంటే రెండేపులా పీకుతుంది. అది ఒకవైపు కాదు, 2 వైపులా పీకుతుంది. అందుకే దాని గురించే సొలొమోను సామెతల గ్రంథంలో జలగకు 2 కూతుర్లు ఉన్నారంట. ఏంటిది? అది ఒకవైపు నుంచి ఇమ్ము అనేదే, రెండో వైపు నుంచి కూడా ఇమ్ము. మామూలుగా పేర్లు పెడితే 2 రకాలుగా పెడతారు కదా. ఒకదానికి ప్రైజీ అని పెడితే ఒకదానికి డైసీ అని పెడతారు. ఒక అక్షరం అన్న తేడా ఉంటుంది. ఒక ఆవిడికి సమత అని పెడితే ఇంకొక ఆవిడికి మమత అన్న పెడతారు. 2 ఒక అక్షరం అన్న తేడా ఉంటుంది. కానీ ఈ జలగ కూతుర్లకి పేర్లు మార్చడానికి కుదరలేదు, జ్ఞానికే కుదరలేదు. ఏ జ్ఞాని? సొలొమోని. అందుకు ఇమ్ము అని పెడదామా అని ఒకదానికి పెట్టాడు. రెండో దానికి సొమ్ము అని పెడదాం అనుకున్నాడు. దీని మొఖం సొమ్ము అని పెట్టడం ఏంటని ఏ పేరు మ్యాచ్ అవ్వక మళ్ళీ ఏం పేరే పెట్టాడు. అందుకే ఆయన రాసింది అది, జలగకు ఇమ్ము ఇమ్ము అని కూతుర్లు 2 గలరు. ఇలాగ జలగ 2 వైపులా పట్టి పీకుతుంటే ఆయన ఏం చేయాలి అర్థం కాదు. లాగాడు, రాలా. వెంటనే ఐడియా వచ్చింది. ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు కదా. అప్పుడు ఆయన సైకిల్కి ఉన్న కొడవలు తీసి కోసాడు. కాలు కాదు, జలగనే. తెగిపోయింది. తెగిపోయి కూడా పట్టయితే వదల్లా. లాగాడు, అయినా రాలా. అప్పుడు అర్థమైంది, ఓహో జలగ పట్టు అంటే ఇట్లుంటుందా అని. వెంటనే ఆయన ఏం చేశాడంటే, జేబులో పొగాకుంటే, అపార్థం చేసుకోకండి, విజయవాడ నుండి సుధాకర్ బాబు గారు వచ్చి పొగాకు గురించి చెప్పాడు అని పొద్దుట కొట్టుకెళ్ళారు. అలాగ అపార్థం చేసుకోవడానికి. ఆ పొగాకు రసం నవిలి దాంట్లో ఊశాడు. అప్పుడు వదిలింది. జలగ వదలాలంటే ఏమి పనికొచ్చింది? పొగాకు రసం. అలాగే సాతానుడు
మనలను వదిలిపెట్టాలంటే ఏం కావాల్సి వచ్చింది? యేసు రక్తం. ఇది శత్రువు. రెండవదిగా ఆయన వాక్యాన్ని ఇచ్చాడు లోకాన్ని జయించటానికి. ఎవరైతే వాక్యానికి దూరంగా బతుకుతారో వారు లోకాన్ని జయించలేరు. తెలంగాణ ప్రాంతంలో 2 కూతుర్లు కలిగిన తల్లి ప్రొద్దుటే టీ పెట్టి టీ ఇచ్చింది. పెద్ద కూతురు అరుగు మీద కూర్చొని టీ తాగుతుంది. 9వ తరగతి చదివే అమ్మాయి. టీ తాగుతానే కింద పడి చచ్చిపోయింది. ఊరిలో అందరికీ తెలిసింది. వాళ్ళు అన్యుల్లో నుంచి ప్రభువు నమ్ముకున్నారు. ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి, చూసావా, కులం కాని కులం, మతం కాని మతం చేరావు, మా ఊరి మీదకి శాపం వచ్చింది, వీరందరూ మీ మీద కోపగించారు అని ఎవ్వరూ ఆదరించడానికి. సంఘస్థులే వెళ్ళారు, దేవుని సేవకులు వెళ్ళారు. సరే, మొత్తానికి వాళ్ళు ఏమనుకున్నారో, వెళ్ళకపోతే బాగాదు అనుకున్నారేమో. చివరికి వచ్చారు. వచ్చి సమాధికి తీసుకెళ్ళబోయే టైంకి ఇటు తీసుకెళ్ళకూడదు, ఊరికి అటువైపు నుండి తీసుకెళ్ళాలి అని అంట. వచ్చిన సేవకులు అన్నారు, ఇటు నుంచి వెళ్తే దగ్గరండి, అటు తీసుకెళ్ళటం చాలా దూరం, సాయంత్రం మళ్ళీ మేము కూడికలకు వెళ్ళాలి అని అంటే, లేదు ఇప్పటికే అందరూ ఆగ్రహించారు, కనపడుతుంది కదా, ఇటు తీసుకెళ్ళటానికి లేదు అని అంటే, ఆ లోపల ఏడుస్తున్న తల్లి ఈ వాదన విని బయటకు వచ్చింది. బయటకు వచ్చి, ఏంటండి అని అంటే, ఆ ఊరి పటేల్ అంటే ఊరి పెద్ద అన్నమాట, ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, చూడమ్మా, ఆల్రెడీ మీ కూతురు చచ్చిపోయింది అంటే మా అందరూ ఇదివరకు మేము సేవించే వాళ్ళందరూ మీ మీద కోపంగా ఉన్నారని అర్థమవుతుంది కదా. ఇప్పుడు మళ్ళా మీ వాళ్ళు ఇటు తీసుకెళ్తామంటున్నారు. ఇటు తీసుకెళ్తే మళ్ళా మా ఊరి మీదకి ఇంకొక శాపం వస్తుంది, కాబట్టి ఇటు తీసుకెళ్లాల్సిందే అని అంటున్నారు. ఆ టైంలో నిజానికి ఆ సమాజానికి, లోకానికి లొంగిపోవాలి. కానీ ఆ తల్లి ఏమందో తెలుసా? అన్న, మా సేవకుడు చెప్తున్నాడు, ఆయన చెప్పింది చేయండి. అరే, ఇప్పుడుగా చేసి ఒకదాన్ని పోగొట్టుకున్నావు అంటే ఆవిడ వెంటనే ఒక మాట అంది, అన్న, ఈ కీడు ఏదైనా వస్తే నా 2వ కూతురి మీదకి వస్తుందన్న, ఇటే పోనివ్వండి అన్న అంది. అంటే దేనికి వ్యతిరేకం ఆవిడ? చెప్పండి. లోకానికి వ్యతిరేకం. ఇలాంటి వాళ్ళు కావాలి దేవునికి. నలుగురితో నారాయణ, కులంతో గోవింద, కలిపి కొట్టరా కావేటి రంగా అనే రకం కాదు. లోకానికి వ్యతిరేకంగా వెళ్ళేవారు. ఎప్పుడు చేయగలం అది? దేవుని వాక్యం లోపల ఉన్నప్పుడు. వాక్యం లోపల లేకపోతే ఈ పాటే పాడతావు. ఏం పాట? నలుగురితో. మూడవది శరీరం. ఇది జయించటానికి పరిశుద్ధాత్మ యొక్క క్రమశిక్షణ కావాలి. ప్రభు అందుకిచ్చాడు గిఫ్ట్ ఆఫ్ లైఫ్. జీవితానికి వరం ఏంటో తెలుసా? వరం ఏంటో తెలుసా? ఉద్యోగం కాదు, చదువు కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, కులం కాదు, గోత్రం కాదు, కారు కాదు, ఫోన్ కాదు. అన్నిటికంటే ఉత్తమమైన వరం ఏంటో తెలుసా? రక్షణ. ఏంటండి? రక్షణ. అందుకే యేసు ప్రభు అసలు ఆ పేరు పెట్టుకొనే వచ్చాడు. యేసు అన్న శబ్దానికి అర్థం ఏంటి? రక్షకుడు. ఎందుకు వచ్చాడంటే ఆయన వచ్చిందే రక్షించడానికి. ఆడేవాడిని ఆటగాడు అంటారు, వేటాడేవాడిని వేటగాడు అంటారు, తిరిగేవాడిని తిరిగిపోతంటారు, దొంగతనం చేసేవాడిని దొంగోడు అంటారు, రక్షించేవాడిని రక్షకుడు అంటారు. రక్షించడం కొరకే వచ్చాడు. అందుకే 8 రోజులు పసిబిడ్డగా ఉన్న యేసును చేతిలో పట్టుకొని సిమియోను ఏమన్నాడో తెలుసా? సకల జనుల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ. అర్థమైందా? యేసు అంటే మరొక అర్థం రక్షకుడు, రక్షణ. అందుకే గిఫ్ట్ ఆఫ్ లైఫ్. జీవితానికి దేవుడు ఇవ్వాలనుకున్న ఉత్తమమైన గిఫ్ట్ ఏంటో తెలుసా? రక్షణ. ఈ రక్షణ పొందారా? రక్షణ పొందారా? దానికే మరొక పేరు మారు మనస్సు. మారు మనస్సు అంటే అర్థం మారు మనువు కాదు.
మారు మనస్సు పొందారా? అది లేకపోతే ఆ విలువ నీకు అర్థం కాలేదు. అందుకే హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు 2వ అధ్యాయంలో తెలుసా? ఇంత గొప్ప రక్షణ అన్నాడు. ఏమన్నాడు? ఇంత గొప్ప, నిర్లక్ష్యం కాదు, నేను అన్నది చెప్పండి. ఇంత గొప్ప రక్షణ అంటే దాన్ని చెప్పలేకపోతున్నాడు. అదే పేతురుని అడిగితే ఏమన్నాడు? చెప్పనశక్యము మహిమాయుక్తమైన సంతోషం ఈ రక్షణ ద్వారా వచ్చింది అన్నాడు. అంత విలువైన రక్షణ ఇచ్చాడు. అది జీవితంలో ప్రభువు ఇచ్చిన వరం. మనం శత్రువుల చేతిలో నుంచి విడిపించబడాలని, అది మొదటిది. రెండవది గురి ఏం చెప్పాను? నిర్భయంగా ఉండాలి. ఏంటండి? నిర్భయంగా ఎప్పుడు ఉంటాం? దేవుని వాక్యం, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు. ఒక ఆయన, నాకు తెలిసిన ఒక ఆయన పోస్ట్ మ్యాన్ ఉండేవాడు. ఒకరోజు గస పెడతా వచ్చాడు. అంటే అప్పుడు మేము ఉండే ప్రాంతానికి మరొక ప్రాంతానికి కొద్దిగా దూరం ఉండేది. ఆ మధ్యలో సమాధుల తోట ఉండేది. అప్పుడు సాయంత్రం 6 అయితే ఎవరు తిరిగేవాళ్ళు కాదు ఆ రోడ్డు మీద. అటు నుంచి వస్తా గస పెట్టుకుంటూ వచ్చి, అమ్మ మంచినీళ్ళు అని. ఏంటండి ఇట్లా చేస్తున్నారు అంటే, సమాధి మీద వస్తుంటే సమాధుల మీద రాకూడదని అనుకున్న, చుట్టూ తిరిగాను, కానీ దగ్గర దారిని ఇటు వచ్చేసాను అన్నాడు. మరి ఎందుకు ఇంత భయపడుతున్నారు అని అంటే, వచ్చే దారిలో తెల్లటి ఆకారం కనపడిందమ్మా, పొడుగాటి జడ వేసుకొని మల్లెపూలు పెట్టుకొని ఎర్రటి కళ్ళు వేసుకొని నా వైపు చూస్తూ, కాళ్ళు, నేను ఎవరో ఆడమనిషి ఏమో అనుకున్నాను, కాళ్ళు ఏమో వెనక్కి తిరిగి ఉన్నాయి. అందుకే రా రా అంటుందంట. ఇక ఈయనకి మామూలుగా ధైర్యంగా ఉండే మనిషి ధైర్యం పోయి ఇక పాట అందుకున్నాడు. అప్పుడు దేవుడే నాకు, అది మామూలుగా పాడతాం కాదు, భయం వేసి పాడాడు. కొంతమంది పాటలు భయం వేసి పాడతారు. మీరు ఎలా పాడారు నాకు తెలియదు, కానీ భయంతో పాడతారు. అలాగా పరిగెత్తుకుంటా ఇక స్పీడ్ పెంచి కళ్ళు మూసుకుంటే దేనికన్నా గుద్దుతాడేమో, ఎందుకంటే సైకిల్ మీద వెళ్ళాలి కదా. స్పీడ్గా తొక్కుంటూ వచ్చి ఇక ఇంటికి వచ్చి ఏమడుగుతున్నాడు? మంచినీళ్ళు అంటున్నాడు. భయం ఎందుకు ఉంటుందో తెలుసా? దేవుడు నీలో లేకపోతే భయం ఉంటుంది. స్మిత్ విగ్గిల్స్వర్త్ అనే దేవుని సేవకుడు సేవ చేసి వచ్చి మంచం మీద పండుకున్నాడంట. ఒంటరిగా గదిలో పండుకుంటే మంచం కింద నుంచి ఎవరో ధనాలను తన్నారు. మంచం మీద ఎగిరి పడ్డాడు. ఒంటరిగా గదిలో పండుకున్నప్పుడు మంచం నుంచి కింద నుంచి ఎవరైనా తంతే ఫస్ట్ పాయింట్ చేసే పని ఏంటి? మీరు చెప్పండి, ఏం చేస్తారు? మనం ఒక్కళ్ళమే ఉన్నాం గదిలో, కింద నుంచి ఎవరో తన్నారు, ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారా? పారిపోతారండి. కానీ ఆయన దిగి కిందకెత్తి దుప్పటెత్తి చూశాడు, ఎవరు కనపడలా. మళ్ళీ పండుకున్నాడు, మళ్ళీ తన్నారు, మళ్ళీ ఎగిరిపడ్డాడు. మళ్ళీ ఎగిరిపడి మళ్ళీ లేపి కిందకెళ్ళి చూశాడు. అప్పుడు అర్థమైంది. వెంటనే ఆయన అనుకున్నాడు, ఓ సాతానా, నువ్వా? సేవ చేసి అలసిపోయి వచ్చాను రా, డిస్టర్బ్ చేయబాకో, కావాలంటే రేపు చేయి, నాకు నిద్ర వస్తుంది అని దుప్పటి నిండా కప్పుకొని పండుకున్నాడంట. అదే మనమైతే ఏసు రక్తమే చేయి, పాస్టర్ గారికి ఫోన్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేయండి, ఉపవాస ప్రార్థన పెట్టి పిలిపించండి, వాళ్ళకి కొబ్బరి నూనె తీసుకురండి. ఏంటిది అది? సిలువు గుర్తేయండి, వేయండి. లేకపోతే కొబ్బరి నూనె ఒట్టి బాటిలే కాదు, ఒక స్ప్రే కొట్టే అంత టిన్ తీసుకురండి, కొట్టండి మొత్తం కిటికీల్లో, పెయింట్ కొట్టినట్టు కొబ్బరి నూనె కొట్టండి. ఇవన్నీ వాక్యం లేనోళ్ళు, ఆత్మ లేనోళ్ళు చేసే పనులు అవి. ఈ రెండు నీకుంటే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ఇదొక శత్రువు. నిర్భయంగా బతకాలి, అది ఉద్దేశం, భయపడుతూ కాదు, శత్రువులకు భయపడుతూ కాదు. ఇది రెండవ ఉద్దేశం. మూడవది ఏంటి? జీవితకాలం అంతా. ఎప్పుడు అంటే ఆదివారం కాదు. ఒక భార్యాభర్త
పోట్లాడుకున్నారు. ఆదివారం పూట పోట్లాడుకొని టైం చూసుకున్నా. ఉదయం 6 గంటలకు మొదలైంది పోట్లాట. చూసుకునేటప్పటికి 10 అయింది. సరే ఇంతటితో ఆపుదాం, చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చర్చికి వెళ్ళి తర్వాత వచ్చాక అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకొని వచ్చి చర్చికి వచ్చి పాడుతున్నారు. నిన్నే ప్రేమింతును నిన్నే ఇంటి దగ్గరేమో తన్నుకున్నారు, ఇక్కడికి వచ్చేమో పాట పాడుతున్నారు. ఎవరిని మోసం చేయటానికి అది? ఎవరిని మోసం చేయటానికండి? ఆదివారం భక్తులు ఇలాగే ఉంటారు. దేవుడు అందుకు కాదు రక్షించింది. పర్పస్ ఏంటి? జీవితకాలమంతా. అందుకే ఒక పాట ఉంది, నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. జీవితకాలమంతా ఆయన స్తుతించితే సరిపోతుందా? అది ఉద్దేశం. జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ 3 ఉద్దేశాలు చెప్పండి. మొదటిదేంటి? శత్రువుల చేతిలో నుంచి విడిపించబడడానికి. విడిపించబడ్డారా? సాతాన్ చేతిలోనే ఉన్నారు. ఇంకా కొంతమంది సాతాన్ చేతిలోనే ఉండి పాట పాడతారు. ఒక ఆయనకంట రామచిలకలు పెంచే అలవాటు ఉంది. ఆ చిలకలను పెంచుతూ వాటికి ఒక పాట నేర్పించాడు. చిలకలు కొంచెం మాట్లాడతాయి. ఆ చిలకలకు నేర్పించిన పాట ఏంటంటే, వేటగాడొస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చులేస్తాడు, పట్టుకుపోతాడు, జాగ్రత్త. ఏంటిదా పాట? వేటగాడొస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చులేస్తాడు, పట్టుకుపోతాడు, జాగ్రత్త. చిలకలు సూపర్గా నేర్చుకున్నాయి. మొత్తం అన్నీ అడవిలోకి వెళ్ళి పగలంతా తిరిగి ఇంటికి వెళ్ళే టైంలో అన్నీ కూర్చొని కలిసి వెళ్దామని చెట్టు మీద కూర్చొని పాట పాడుతున్నాయి. నిజంగానే ఒక వేటగాడు అటుగా వెళ్తూ ఏమీ దొరక్క విచారంగా వెళ్ళిపోతారే. ఇంటికి వెళ్ళి ముఖం ఏం చూపించాలి, నా భార్యకేం చెప్పాలి, నా పిల్లలకేం చెప్పాలి, ఏమీ పడలేదు, ఏమన్నా పడితే వాడికి ఏమన్నా పెడుదును, కానీ ఇప్పుడు ఏం తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ ఉండగా సంగీతం వినపడుతుంది. వాడు అనుకున్నాడు, అడవిలో బీటిల్స్ సాంగ్ వినపడుతుంది ఏంట్రా, ఇది చాలా బాగుంది అనుకుంటా ఆ వైపు వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి చిలకలు పాడుతున్నాయి. అరే ఇవి తెలివి తక్కువ చిలకలు అనుకున్నాను, కానీ ఇంత తెలివి కలిగిన చిలకల అంటే నా కథ అంతా వీటికి తెలిసిపోయింది. నేను వస్తానని, ఉచ్చులేస్తానని, వలలేస్తానని అంతా తెలిసిపోయినట్టుంది అని ఇంటికి వెళ్ళిపోదామని మొదలుపెట్టి, ఎందుకన్నా మంచిది అదృష్టాన్ని పరీక్ష చేద్దాం అనుకొని అవి చూస్తూ ఉండగానే నూకలేశాడు, ఉచ్చులేశాడు, వలలేస్తాడు. ఈ చిలకలు ఏం ఆపలేదు, పాట ఆపలా, పాడుతూనే ఉన్నాయి. ఏం పాడుతున్నాయి మీరే చెప్పండి. వేటగాడొస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చులేస్తాడు, పట్టుకుపోతాడు, జాగ్రత్త. పాడుతుంటే పెద్ద చిలక పాట ఆపల. పెద్ద చిలక అంటే హెడ్ చిలక. ఊరికి పెద్ద ఎలా ఉంటాడో చిలకలకు కూడా ఒక పెద్ద ఉందన్నమాట. ఆ పెద్ద చిలక చూసి ఇలాగందంట, పాట పాడుకున్నాను అంటే వెళ్దామా అని. మిగతా చిలకలు కూడా పాట పాడుతానే వెళ్దామని తల్లూపినాయి. రెడీ 1 2 3 అనుకుని మొత్తం లేచినాయి. మొత్తం లేచి అక్కడ పడ్డాయి. ఎగురుకుంటా కూడా పాట ఆపలా. వేటగాడు దూరం నుంచి కూర్చొని చూస్తున్నాడు. ఒరే ఇవి పాట పాడతంటే తెలివి కలిగిన చిలకలు అనుకున్నాను, కానీ ఎంత తెలివి మాలిన చిలకలు అనుకోలేదు అని వాడు లేచి పొదలసాటు నుంచి లేచి నడుము మీద చేయి పెట్టుకొని సంతోషం తట్టుకోలేక చూస్తున్నాడు. అవన్నీ లోపల వాలి తింటా ఉన్నాయి. తింటా కూడా పాడుతున్నాయి. ఏమని చెప్పండి పర్వాలేదు. వేటగాడొస్తాడు, నూకలేస్తాడు, ఉచ్చులేస్తాడు, పట్టుకుపోతాడు, జాగ్రత్త. సరే మీ పని ఎట్టుందా అని ఆ వలకేసిన తాడు బలంగా లాగాడాడు. ఇక ఒకదాని ముక్కు, ఒకదాని రెక్క, ఒకదానికి కాలు ఇలా పడ్డాయి. పడి కూడా పాట ఆపలేదండి. దగ్గరకు వచ్చి ఒక్కొక్క దాన్ని తీసి బుట్టలో వేస్తున్నాడు. దేనికి?
మార్కెట్కి తీసుకెళ్ళటాక అమ్మటాకి. సైకిల్ మీద వెళ్తా కూడా పాడుతానే ఉన్నాయి. ఏం పాడుతానే? ఇప్పుడు మిమ్మల్ని మీరు నవ్వుతున్నారు కానీ అలాంటి చిలకలు ఎన్ని ఉన్నాయో ఇక్కడ. సాతాన్ చేతిలోనే ఉండి వాడి బానిసత్వంలోనే బతుకుతూ వాడి యొక్క కబంధ హస్తాల్లోనే ఉండి దేవుడే నాకా ఎన్ని పాటలు పాడితే ఆడికేమి? నువ్వు ఉన్నది ఎక్కడ? వాడి బంధకాల్లో. గుండె మీద చేసుకొని చెప్పగలవా సాతాను బంధకాల్లో నేను లేను అని? గుండె మీద చేసుకొని చెప్పగలవా లోకం యొక్క ప్రభావం నా మీద లేదని? గుండె మీద చేసుకొని చెప్పగలవా నా శరీరం యొక్క ప్రభావం నా మీద లేదని? ఇది చెప్పకపోతే నీ బతుకు విలువ నీకే అర్థం కాలేదు, నీ బతుకు గురి అర్థం కాలేదు. ఏదో యాంత్రికంగా జీవిస్తున్నావు, కానీ దేవుని ఉద్దేశం అదైతే కాదు. జీవితానికి ఒక గురి పెట్టాడు. ఏంటా గురి? 3 గురులు. మొదటిది శత్రువుల చేతిలో నుండి విడిపించబడాలి. రెండవది నిర్భయంగా బ్రతకాలి. మూడవది ఆదివారం క్రైస్తవులుగా కాదు, స్పెషల్ మీటింగులు క్రైస్తవులుగా కాదు, అనుదిన జీవితకాలమంతా ఆయనను సేవించాలని. అది కూడా ఎట్లా పడితే అట్లా కాదు. ఎట్లాగుంది? పరిశుద్ధంగాను నీతిగాను. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, నా వైపు తిన్నగా చూసి జవాబు చెప్పండి. మీరందరూ చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని వచ్చారు. దీన్ని ఏమంటారంటే పరిశుభ్రత అంటారు. ఎంత పరిశుభ్రంగా లోపల ఉన్నారా? గుండె మీద చేసుకొని చెప్పండి, గుండె ఆగిపోతే నా పుచ్చి కాదు. పైకి కనబడ్డంత పరిశుద్ధంగా లోపలున్నారా అంటే నువ్వు దేవుడి నీకు జీవితాన్ని ఎందుకు ఇచ్చాడో అదే నువ్వు నెరవేర్చట్లేదు. అది జీవితం యొక్క ఉద్దేశం. ఏమిచ్చాడు ఆయన? రక్షణ, మారు మనస్సు పొందారది. రక్షణ అంటే బాప్తిసం అనుకుంటారు కొంతమంది. మా నాన్న సంగతే చెప్తాను. మా నాన్న మీటింగ్లు అప్పుడు బాప్తిస్మాలు ఇస్తున్నారని ఆయన బాగా హార్మోనియం ప్లే చేసేవాడు మా నాన్న. అందువల్లే నాకు ఇవి అలవాటైంది. పాస్టర్ గారు, భిక్షాల్ గారు, మీరు వస్తున్నారు, చక్కగా ప్లే చేస్తున్నారు, మీరు కూడా బాప్తిసం తీసుకుంటే బాగుంటుంది కదంటే, సరే పదండి అన్నాడు. లోపల మార్పు లేదు, ఏమీ లేదు. తీసుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న సందర్భంగా ఒక మంచి బైబిల్ ఇచ్చారు ఆయనకి. ఆ బైబిల్తో పాటు 50 ఏళ్ల క్రితం 50 రూపాయలు ఇచ్చారు. దేనికి? బాప్తిసం తీసుకున్నందుకు. బాప్తిసం తీసుకొని ఆ 50 రూపాయలు తీసి బైబిల్లో పెట్టుకొని, బైబిల్ ఇంట్లో పెట్టి, పాస్టర్ గారు మా నాన్న ఇద్దరు కలిసి మ్యాట్నీకి వెళ్ళారు. మ్యాట్నీ అంటే తెలుసా? మధ్యాహ్నం సినిమా. ఏం మారింది? కొంతమంది దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు మానరు, వాళ్ళు మారరు. ఏం చేయరు? చర్చి మానరు, మనుషులు మారరు. మరి మీ సంగతి నాకు తెలీదు. మారారా? యేసు ప్రభు లోకానికి వచ్చిందే అందుకు. ఇది లేకుండా నీవు బ్రతుకుతున్నావంటే నీవు నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావని అర్థం. చివరిగా ఒక్క తలంపు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావంటే దాని వలన కలిగే 2 నష్టాలు చూపించి నేను ముగించేస్తాను. మొదటి నష్టం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇప్పుడు అతడు మాట్లాడినప్పుడు ఏం కలిగింది? అందరు చెప్పండి. ఇష్టం అంటే ఏం అఫైర్లు ఇవి? లవ్ అఫైర్లు అన్నమాట. ఇష్టం.
ఇంటికి వచ్చి చెప్పాడు. అమ్మా నాన్న వాళ్ళు అన్నారు, రే ఎందుకురా పనులు నీకు, మనకి ఎందుకురా ఇవి అన్నాడు. నా ఇష్టం అన్నాడు. ఏమన్నాడు? నా ఇష్టం. ఓకే, స్టోరీ కట్ షార్ట్ చేద్దాం. తనకిష్టం కలిగింది, ఆ ఇష్టం తను ఎక్కడికి తెచ్చింది? కళ్ళు పీకేదాకా తెచ్చింది. జాగ్రత్త, ఇక్కడ కొంతమంది యవన పిల్లలు కనపడుతున్నారు. నా ఇష్టం అని పెళ్ళికి ముందే పనికి మాలిన తిరుగుళ్ళు తిరిగారనుకోండి, జాగ్రత్త. కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినకుండునా, దేవుడు గుడ్డోడు కాదు. నష్టపోతావు. నా ఇష్టం అని ఎవరు బ్రతుకుతారో వాళ్ళు నష్టపోతారు. రెండవ ఉదాహరణ చెప్తాను. లూకా సువార్త, నా తొలి వచనం లూకానే, ఆఖరి వచనం కూడా లూకానే. 16:25. అబ్రహాము కుమారుడా, అబ్రహాము, మళ్ళీ చదవండి. అదే అన్నమాట చదవాల్సింది. అప్పుడు అబ్రహాము కుమారుడా కాదు, అప్పుడు అబ్రహాము కుమారుడా నీ జీవిత కాలమందు, ఆగండి. కాబట్టి జీవితకాలం దేవుని గురేంటో ఎరగల వీడు. మరి ఎలా బతికాడు చెప్పండి? నా ఇష్టం, నన్నెవడరా అడిగేది? నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం. ఇది మీ అమ్మకి చెప్పుకోవడానికి సరిపోద్ది, మీ నాన్నకి చెప్పుకోవడానికి సరిపోద్ది, మీ తాతకి, మీ జేజుకి, మీ ఊరోళ్ళకి చెప్పుకోవడానికి సరిపోద్ది. జీవమిచ్చిన దేవుడికి చెప్పడానికి సరిపోదు సుమా. అందుకు అబ్రహాముతో, తండ్రివైన అబ్రహామా అని అంటే ఈ ఏడుపు ఏడిచాడు. అప్పుడు అంటున్నాడు అబ్రహాం, కుమారుడా నువ్వు ఎలా బతికావు? జీవితకాలంలో గురి లేకుండా బతికావు, బరి లేకుండా బతికావు, ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. కాబట్టి నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. ఇష్టం వచ్చినట్టు బతికే వాళ్ళు కష్టమైన స్థలానికి వెళ్తారు. ఇక్కడ ఇష్టం వచ్చినట్టు బతికే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కష్టమైన స్థలానికి. ఇప్పుడు కష్టపడేవాళ్ళు దేవునికి ఇష్టమైన స్థలానికి వెళ్తారు. అందుకనే హనోకు గురించి అద్భుతమైన మాట రాయబడింది. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందాను. ఈ సాక్ష్యం నువ్వు పొందకపోతే జీవితం వేస్ట్. కాబట్టి జీవితం యొక్క గురేంటో చెప్పాను, 3 గురులు. రెండవది, జీవితానికి దేవుడిచ్చిన బహుమానం ఏంటో చెప్పాను. మూడవది, ఆ బహుమానం తీసుకోకుండా నా ఇష్టం అన్నట్లుగా బ్రతికితే నష్టపోయిన 2 వ్యక్తుల్ని చెప్పాడు. పాత నిబంధనలో సంసోను, కొత్త నిబంధనలో ధనవంతుడు. తీర్మానం మీదే.